వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం. కాచిగూడ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మాజీ కార్పొరేటర్ యక్కాల చైతన్య కన్న యాదవ్ ఆధ్వర్యంలోని ఏర్పాటు చేసిన మన్ కీ బాత్ కార్యక్రమంలోని ముఖ్య అతిథిగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాల్గొన్నారు. అనంతరం పారిశుద్ధ్య కార్మికులకు దుప్పట్లను, స్వెటర్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ, దేశ ప్రధాని నరేంద్ర మోడీ ప్రతి చివరి ఆదివారం మన్ కీ బాత్ కార్యక్రమాన్ని తమ విలువైన సమయాన్ని కేటాయించి మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్న ప్రతి ఒక్కరూ తమ సమయాన్ని కేటాయించి ప్రజలు మన్ కీ బాత్ కార్యక్రమాన్ని వినాలని వారు కోరారు. దేశంలో పారిశుద్ధ్య కార్మికులు అందిస్తున్న సేవలను అభినందించారు. లౌకిక దేశం అంటే అన్ని మతాలను సమానంగా చూడటమే కానీ కొన్ని మతాల్ని నెత్తినెక్కించుకోవాలి. అంటే అది మతం మాత్రమే కాదు, ఒక సంస్కృతి, ఒక చరిత్ర, ఘనమైన నాగరిక, సమున్నత వారసత్వ వైభవం. ఇలా భిన్న కోణాల గురించి చర్చించడానికి సందేహించక్కర్లేదు. నేను హిందూనని ధైర్యంగా చెప్పండి. హైందవ దేశం మాదని గర్వంగా ప్రకటించండి. హిందూ మతాన్ని ఆచరిస్తే ఇతరులు దూరం పెడతారని ఒక్కతాటిపై కదిలి హిందుత్వాన్ని రక్షించుకోండి. ఇది మోడీ ఇస్తున్న సందేశం. స్థాయిలో హిందూ మత వైభవాన్ని చాటి చెప్పడం లేదని మోడీ గుర్తించడమే కాదు, ఆ విషయాన్ని ధైర్యంగా చెప్పారు. ఈ క్రమంలో ఓట్లు వచ్చినా పోయినా పట్టించుకోలేదు. గెలుపోటముల కోసం హిందుత్వ విషయంలో రాజీ పడేది లేదని స్పష్టం చేశారు. హిందుత్వ విషయంలో మోడీ రాజీ లేని వైఖరి. అబ్జర్వేషన్ లో ఉన్నా ప్రయత్నం చేయాలి. చెప్పండి అమ్మా, మీ సిబ్బందికి చెప్పండి. అయిపోతుంది. ఎవరు చెప్తా లైన్లోకి వెళ్ళండి. అందరు లైన్లోకి వెళ్తే 2 నిమిషాలలో ఖాళీ అయిపోతుంది. 2 నిమిషాల్లో ఖాళీ అయిపోద్ది. అందరు లైన్కి వెళ్ళండి దయచేసి. అందరికీ అవకాశం ఉంది. లైన్ లో ఉండండి. మళ్ళీ రావద్దు. తీసుకున్న వాళ్ళందరూ కూడా అమ్మా డబల్ లైన్ కాకుండా సింగిల్ లైన్లోకి వెళ్ళిపోండి. ఒక లైన్లోకి వెళ్ళిపోండి. జెంట్స్ కొద్దిసేపు ఆగండి. లేడీస్ అయిపోనివ్వండి. లేడీస్ అయిపోయినాక జెంట్స్ ఆగండి దయచేసి. అందరికీ ఉన్నాయి, సరిపడి ఉన్నాయి. 5-10 నిమిషాల్లో అందరికీ చేరుతుంది, ప్రాబ్లం లేదు. పిల్లలు అయిపోయి అమ్మ, పిల్లలు అయిపోయి. వెరీ గుడ్. కొద్దిగా కన్నా కన్నా కూడా అవుతాడు. చెప్పండి. మిత్రులందరికీ నమస్కారం. మన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు గత 11 సంవత్సరాలుగా ప్రతి నెల చివరి ఆదివారం 11 గంటలకు మన్ కీ బాత్ పేరుతో దేశ ప్రజలతో సంభాషించేటువంటి కార్యక్రమము, దేశంలో జరుగుతున్నటువంటి సామాజిక, రాజకీయ, ఆధ్యాత్మిక పరిశోధన కార్యక్రమాల గురించి, మారుమూల ప్రాంతాల్లో లేక మరి వ్యక్తులు చేసేటువంటి మంచి పనులను మనందరితో పంచుకునేటువంటి కార్యక్రమం చేపడుతున్నారు. ఇది అద్భుతమైనటువంటి కార్యక్రమం.
వారు ఎంత పని ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా ఏ ఒక్క ఆదివారం కూడా మిస్ కాకుండా ఆయన విదేశాల్లో ఉన్న, పార్లమెంట్ సమావేశాల్లో ఉన్న, దేశ పర్యటనలో ఉన్న, మరి విధిగా ఈ యొక్క మన్ కీ బాత్ కార్యక్రమం చేపట్టడం అనేటువంటిది నిజంగా ఒక చారిత్రాత్మకమైనటువంటి కార్యక్రమం ఇది. ప్రపంచంలో నాకు తెలిసినంత వరకు ఏ ప్రధానమంత్రి కానీ, ఏ రాష్ట్రపతి కానీ ప్రతి నెల ఈ రకంగా కష్టమైన, ఇబ్బందులున్నా, ఒత్తిడున్నా కూడా ప్రజలతో మమేకమై మాట్లాడేటువంటి కార్యక్రమం. అందులో ఒక సాధారణ రేడియో, సెల్ ఫోన్లో వినొచ్చు, రేడియోలో వినొచ్చు, టీవీలో చూడొచ్చు. ఆ రకంగా అందరికీ అందుబాటులో ఉండే విధంగా మరి ఈరోజు ఈ యొక్క మన్ కీ బాత్ కార్యక్రమం కొనసాగిస్తున్నారు. ఈరోజు కూడా మనం చూసాము, అనేక పరిశోధనల మీద చెప్పారు, సాంస్కృతిక కార్యక్రమాల గురించి చెప్పారు, అదేవిధంగా ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమాల గురించి చెప్పారు, దేశ ప్రజల ఆరోగ్యం గురించి చెప్పారు. ఆ రకంగా ప్రతి సంవత్సరము మరి ఏదైతే వారు ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేస్తారో ఈ మన్ కీ బాత్లో కూడా వచ్చేటువంటి, అంటే ఇంకో 2-3 రోజుల్లో వచ్చేటువంటి నూతన సంవత్సరానికి సంబంధించి కూడా అడ్వాన్స్గా ప్రధానమంత్రి గారు దేశ ప్రజలకు మన్ కీ బాత్ ద్వారా నూతన సంవత్సర శుభాకాంక్షలు కూడా తెలియజేశారు. ఇది అద్భుతమైనటువంటి కార్యక్రమం. ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా ప్రతి ఆదివారము, మరి నెలలో చివరి ఆదివారం రోజు ఈ కార్యక్రమం తప్పకుండా చూడాల్సిందిగా, వినాల్సిందిగా అందరినీ కోరుతా ఉన్నాను. దేశంలో కార్మికులన్నా, ప్రత్యేకంగా పారిశుద్ధ కార్మికులన్నా గౌరవం తెచ్చినటువంటి మొట్టమొదటి వ్యక్తి మరి ఈ ప్రపంచంలో ఎవరైనా ఉన్నారంటే మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. ఆయన ప్రధానమంత్రి కాగానే మొట్టమొదటి తీసుకున్నటువంటి కార్యక్రమం స్వచ్ఛ భారత్. పారిశుద్ధ కార్మికులతో కలిసి బస్తీలలో మరి చెత్తను తీసేటువంటి, ఊడ్చేటువంటి కార్యక్రమంలో స్వయంగా ప్రధానమంత్రి గారు మరి చీపురు పట్టుకొని కార్మికులతో కలిసి పనిచేసినటువంటి గొప్ప వ్యక్తి. ఆ రకంగా డిగ్నిటీ ఆఫ్ లేబర్ కింద మరి పారిశుద్ధ కార్మికుల గౌరవాన్ని పెంచినటువంటి వ్యక్తి. ఆయన ఒక్కడు చేయడం కాదు, దేశంలో ఉన్నటువంటి కోట్లాది మంది ప్రజలు, ముఖ్యమంత్రులు, మంత్రులు, అధికారులు, పార్లమెంట్ సభ్యులు, శాసనసభ్యులు, ఐఏఎస్, ఐపీఎస్, సామాజిక సంస్థలు, ఎన్జిఓలు, ఆ రకంగా కోట్లాది మందిని కూడా పారిశుద్ధ కార్మికులతో పాటు వాళ్ళ గౌరవం పెంచే విధంగా ఈరోజు ఈ స్వచ్ఛ భారత్ కార్యక్రమం ఏదైతే పిలుపునిచ్చారో అది నిజంగా ఒక చారిత్రాత్మకమైనటువంటి కార్యక్రమం. గతంలో మనకు తెలుసు, పారిశుద్ధ కార్మికులు అంటే దూరం నిలబడేటువంటి వాళ్ళు. పారిశుద్ధ కార్మికులు కనిపిస్తే కలవడానికి కూడా, దగ్గరికి రావడానికి కూడా భయపడేటువంటి వాళ్ళు. ఆ రకంగా చిన్నచూపు చూసేటువంటి పరిస్థితి నుంచి వాళ్ళకు ఈరోజు కలిసి, వాళ్ళతో కలిసి వాళ్ళ గౌరవాన్ని పెంచే విధంగా ప్రధానమంత్రి గారు తీసుకున్నటువంటి కార్యక్రమము, ఒక సామాజిక స్పృహతో తీసుకున్నటువంటి కార్యక్రమము, మరి కార్మికులకు గౌరవాన్ని పెంచేటువంటి కార్యక్రమము ఈరోజు నరేంద్ర మోడీ గారు ప్రారంభించారు. అందులో భాగంగానే ఈ మన్ కీ బాత్ కార్యక్రమంలో ఈరోజు మేము జిహెచ్ఎంసీలో మన కోసం, మన ఆరోగ్యం కోసం, మనము ఇంట్లో నుంచి లేక రోడ్ల మీద పడేటువంటి చెత్త ఏదైతే వేస్తారో దాన్ని తీయడం కోసము కుటుంబాలను వదిలిపెట్టి ఆరోగ్యాన్ని లెక్క చేయకుండా చలికి, ఎండకు, వానకు, రాత్రి పగలనకుండా ఏదైతే పారిశుద్ధ కార్మికులు పనిచేస్తారో వాళ్ళతో కలిసి ఈరోజు మేము ఈ యొక్క మన్ కీ బాత్ కార్యక్రమం చూడడం జరిగింది. ఎందుకంటే ఇది అత్యంత సంతోషకరమైనటువంటి విషయము నరేంద్ర మోడీ గారికి. ఈ రకంగా పారిశుద్ధ కార్మికులకు కలిసి కార్యక్రమం చేయడం కానీ, వాళ్ళను గౌరవించడం కానీ, వాళ్ళని సత్కరించడం కానీ అత్యంత అభిమానించేటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారు. అందుకే ఈరోజు ఆ కార్యక్రమం తీసుకున్నాం. నిన్న కూడా ఇదే డివిజన్లో ఆ రకమైనటువంటి కార్యక్రమం తీసుకొని వారికి సహకారం అందించాము. ఈరోజు కూడా మేము పారిశుద్ధ కార్మికులతో మన్ కీ బాత్ కార్యక్రమం ఇదే డివిజన్లో మరి ఏర్పాటు చేసి వాళ్ళకు కావలసినటువంటి కొన్ని బెడ్షీట్స్ కానీ, లేకపోతే మరి షట్టర్స్ కానీ వాళ్ళకి ఇచ్చి ఈరోజు వాళ్ళతో ఈ కార్యక్రమంలో మేమందరం భాగస్వాములయ్యాం.